హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ యువర్ హారిక. మళ్ళీ మీ ముందుకు మంచి ఫెర్టిలైజర్తో వచ్చేసాను. ఈ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, వీడియోలోకి వచ్చేసేద్దాము. ఈ ఫెర్టిలైజర్ ఏంటంటే ఆనియన్ పీల్ అండ్ బనానా పీల్ ఫెర్టిలైజర్. కొంచెం పేరు విన్నట్టు కొంచెం కొత్తగానే ఉంది. సో ఆనియన్ పీల్ అందరూ ట్రై చేసే ఉంటారు, బట్ ఆనియన్ పీల్తో బనానా పీల్ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేసి ఉండరు. సో మీరు ఈ వీడియో చూసి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఎంత గుడ్ రిజల్ట్ వస్తుందో మీరే చూస్తారు. ఈ ఫెర్టిలైజర్ ఎలా యూజ్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆనియన్ పీల్ అండ్ బనానా పీల్. బనానా పీల్ ఏంటంటే ఎండబెట్టుకోవాలి. ఆ బనానా పీల్ అను ఆనియన్ పీల్ రెండు కొన్ని వాటర్ పోసుకొని ఒక 5 days స్టోర్ చేసుకొని ఉంచుకుంటే చాలా సరిపోతుంది. మళ్ళీ మీరు ఈ ఫెర్టిలైజర్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పీల్ అను బనానా పీల్ బాగా స్మాష్ చేసుకుంటూ హ్యాండ్స్తో స్మాష్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ ఫెర్టిలైజర్ అనేది బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మీకు మంచి గ్రోత్ ఉంటుంది ట్రీస్లో. బనానా పీల్ ఆనియన్ పీల్ అని అనుకోవచ్చు, బట్ బనానా పీల్లో పొటాషియం ఉంటుంది. ఆనియన్లో వచ్చేసి ఏర్లు బలంగా ఉండడానికి, ప్లాంట్స్ మంచి గ్రో ఉండడానికి ఆనియన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మీరు ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు బాగా ఫెర్టిలైజర్ని ఆనియన్ పీల్ అండ్ బనానా పీల్ని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకొని. మీకు ఎంత వాటర్ అంటే అంత వాటర్ ఆ ఫెర్టిలైజర్లో, నేను స్టోర్ చేసుకున్నప్పుడు కొన్ని వాటరే పోసుకున్నాను. మళ్ళీ ప్లాంట్స్కి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఇంకొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని బాగా ఆనియన్ పీల్ అను బనానా పీల్ బాగా స్మాష్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ వేస్ట్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు. ఆ వేస్ట్ అనేది నేను తీసేసి సపరేట్ చేసేసుకుంటున్నాను. ఆ వేస్ట్ అనేది వాటర్ నుంచి. ఈ రా బనానా వచ్చేసి మీకు అర్థమవుతుందో లేదో అని మళ్ళీ మీకు ఐడియా కోసం మళ్ళీ నేను ఎలా మిక్స్ చేశానో మీకు చూపిస్తున్నాను. బనానాని ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా స్మాష్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది గుడ్ రిజల్టే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ట్రీస్కి నేను ట్రై చేశాను. అందుకు నేను ట్రై చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. రిజల్ట్ మాత్రం బాగా వస్తుంది. సో ఇదనేది ఆనియన్ పీల్ అను బనానా పీల్ సపరేట్ చేసేసుకోండి. సపరేట్ చేసుకొని వేస్ట్ బయట పెట్టేసుకొని వాటర్ పోసుకొని మిక్స్ చేసి ఆ వాటర్ అనేది సపరేట్ చేసుకొని పెట్టుకోండి. వాటర్ ఆనియన్ పీల్ అండ్ బనానా పీల్ సపరేట్ చేసుకొని ఉంచుకోండి. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఫెర్టిలైజర్ అనేది మంచిగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా ప్లాంట్స్కి మంచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఎంత పేషెన్స్తో ఉంటే అంత మంచిగా ఉంటుంది. ప్లాంట్స్కి కావాల్సింది పేషెన్స్. మనం పిల్లల్ని ఎంత పేషెన్స్, ఎంత ఓర్పుగా, ఎంత ఇదిగా చూసుకుంటామో అలానే మనం మొక్కల్ని కూడా అంత పేషెన్స్తో అంత మంచిగా ఫెర్టిలైజర్ ఇస్తూ వాటిని వాటర్ పోసుకుంటూ మంచిగా చూసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. సపరేట్ చేసుకున్నాం కదా. ఆ వాటర్ అనేది చూడండి, మీరే ఎలా ఉందో మీరే చూడండి. వాటర్ అనేది చూసేయండి. ఫెర్టిలైజర్ ఈజ్ రెడీ. సో ఇప్పుడు మీరు ఫెర్టిలైజర్ రెడీ అయిపోయింది. మనం ప్లాంట్స్కి ఇచ్చేద్దాము. ఎప్పుడైనా సరే ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు 1 mug ఫెర్టిలైజర్ 1 mug వాటర్ ఇవ్వాలి. ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మనం సాయిల్ని లూజ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ సాయిల్ని లూజ్ చేసుకున్నాను కాబట్టి నేను ఫెర్టిలైజర్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. అదిగోండి 1 mug వాటర్ ఇవ్వాలి. ఇందాక ఏం చేశాను, 1 mug ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఇప్పుడు 1 mug వాటర్ ఇస్తున్నాను. అందుకు ఫెర్టిలైజర్ యూజ్ చేసే ముందు సాయిల్ని లూజ్ చేసుకొని ఫెర్టిలైజర్ ఇవ్వాలి. నేను రోజ్ ప్లాంట్స్కి ఇచ్చాను. రోజ్ ప్లాంట్స్కి చూసారు కదా ఎలా ఇస్తున్నాను. ఫెర్టిలైజర్ అనేది మీరు అలా ఇస్తూ 1 mug ఫెర్టిలైజర్, లేకపోతే అట్లా కాకపోయినా కానీ 2 mugs ఫెర్టిలైజర్ ఇస్తే 2 mugs వాటర్ పోయాలి. అట్లా ఎంత క్వాంటిటీ అయితే ఫెర్టిలైజర్ తీసుకున్నానో అంతే క్వాంటిటీతో వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ కుండీలో వేసాను కాబట్టి చెట్లని 1 mug ఇచ్చాను. అదే మీరు కింద నేల మీద మట్టి పోసి వేసుకునేటట్లయితే 2 mugs ఇస్తే సరిపోతుంది. మళ్ళీ రోజ్ ప్లాంట్స్ ఇచ్చాను. ఇప్పుడు జాస్మిన్ ప్లాంట్స్ మల్లెపువ్వు చెట్టుకి ఇస్తున్నాను. మంచిగా చిన్నగా మనం పోసుకోవాలి ఫెర్టిలైజర్ అనేది. ఎట్లా పడితే అట్లా ఇట్లా ఫోర్స్గా పోసేయకూడదు. ఫెర్టిలైజర్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ వాటర్ ఇస్తున్నాను జాస్మిన్ ప్లాంట్స్కి. మల్లి చెట్టు ఒక్కదానికి మీరు స్పెషల్గా
జాగ్రత్తగా పోసుకోవాలి. ఇప్పుడు చామంతి చెట్టుకి ఇచ్చాను, చూసారా మా చామంతి చెట్టు ఎంత మంచిగా వచ్చిందో, ఎంత గ్రీన్గా ఎంత బాగా వచ్చిందో. నేను రోజు అంతకుముందు వీడియోలో మీకు ఎగ్షెల్ చూపించాను, దీనికి కూడా ఇచ్చాను కాబట్టి ఇంత కొంచెం మంచి గ్రోత్ వచ్చింది. మీరు ఆ ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ రెండు ట్రై చేసి చూడండి, రిజల్ట్ ఏంటో మీరే మాకు చెప్తారు. చూసారా మా చామంతి చెట్టు ఎలా వచ్చిందో. తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాక నేను మీకు వీడియో పెడతాను. ఇంతటితో వీడియో క్లోజ్. ఇదే మా వీడియో. ఈ ఫెర్టిలైజర్ మీరు యూజ్ చేసి మీరు ట్రై చేసి మాకు చెప్పండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, ఆ డౌట్స్కి మేము రిప్లై ఇస్తాము. కొంచెం మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.